పోసాని కృష్ణమురళి రాజకీయ భవిష్యత్తుపై ప్రస్తుతం ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన ఇక రాజకీయాలకు గుడ్ బై చెప్తారా లేక మళ్లీ యాక్టివ్గా ఉంటారా అనే ప్రశ్నలు నెలకొన్నాయి. వైసీపీ నేతలు మాత్రం ఆయన తమ పార్టీలోనే కొనసాగుతారని చెబుతున్నారు. అయితే కొంతమంది పరిశీలకులు మాత్రం పోసాని ఇక రాజకీయాలకు దూరంగా ఉంటారని అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల ముందు ప్రతి విషయంలో కలగజేసుకుని తన అభిప్రాయాన్ని చాలా ఘాటుగా వినిపించిన పోసాని ఇకపై ఏం చేస్తారు అనే విషయంపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఇటీవల పోసాని వరుస కేసులతో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒకవైపు జైలు పాలవడం, మరోవైపు కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రావడంతో ఆయన విసిగిపోయినట్లు తెలుస్తుంది. ఆయన మాటను తడుముకోకుండా మాట్లాడే తత్వం, తన అభిప్రాయాలను పదును పెట్టి వ్యక్తీకరించే ధోరణి ఆయన్ను ఇబ్బందుల్లో పడేసింది. గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సహా పలువురిపై చేసిన తీవ్ర వ్యాఖ్యలు పోసానికి ఎదురుదెబ్బని ఇచ్చాయి. రాజకీయాల్లో ఉండాలంటే ఓర్పు, సంయమనం చాలా ముఖ్యమైన లక్షణాలు. కొన్ని వాగ్దానాలు నెరవేర్చలేనప్పటికీ ప్రజలకు నచ్చేలా వ్యవహరించడం రాజకీయ నేతలకు అవసరం. ఉదాహరణగా మురళీమోహన్, నందమూరి బాలకృష్ణ రాజకీయాల్లో కొనసాగుతున్నారు. వారికి ప్రజా మద్దతు ఉంటూనే ఉంది. కానీ వారు మాట తీరు, రాజకీయ వ్యూహాలను సరిగ్గా ప్లాన్ చేసుకుంటున్నారు. పోసాని విషయంలో అదే ప్రధాన సమస్య. తన భావాలను నేరుగా బహిరంగంగా చెప్పడం ఆయనకు సమస్యగా మారింది. పోసాని నిజానికి బలమైన గళం. కానీ ఆ గళాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లో అనేక మార్పులు జరుగుతూ ఉంటాయి. ప్రజా సమస్యలపై స్పష్టమైన, అర్థవంతమైన విధానంతో ముందుకు వెళ్తే రాజకీయాల్లో మంచి భవిష్యత్తును సృష్టించుకోవచ్చు. కానీ ఆవేశం, ఉద్వేగం ఎక్కువైతే మళ్లీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికీ పోసాని ఏ నిర్ణయం తీసుకున్నాడనేది స్పష్టంగా తెలియదు. కానీ రాజకీయాల్లో కొనసాగాలంటే తాను ఇప్పటికీ వరకు చేసిన తప్పిదాలను సరిదిద్దుకుని కొత్త దిశలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. నిశ్చితమైన అభిప్రాయం లేకుండా ఎవరినైనా తీవ్ర స్థాయిలో విమర్శించడం తాను నష్టపోవడానికి దారితీస్తుంది. ఇక నుంచి రాజకీయాల్లో కొనసాగాలంటే సంయమనంతో ప్రజా సమస్యలపై చురుకైన స్పందన అవసరం. కేవలం వ్యక్తిగత విమర్శలకు లోనయ్యే విధంగా కాకుండా రానున్న కాలంలో ప్రజలకు ఉపయోగపడే విధంగా తన గళాన్ని వినిపిస్తే పోసాని రాజకీయ భవిష్యత్తుకు మంచి మార్గం ఏర్పడుతుంది.